వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. సినిమా ప్రపంచం అదొక రంగుల ప్రపంచం. నడిచినంత కాలం చాలా హంగులతో, ఆర్భాటంగా చాలా బావుంటుంది జీవితం. ఒక్కసారి పడితే అది అనారోగ్యంతో పడినా, లేదా ఆర్థికంగా చితికిపోయినా కూడా ఎవ్వరు పట్టించుకునేవారు ఉండరు అనడానికి ఈ 75 సంవత్సరాల సినిమా చరిత్ర, తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి. అలనాటి మేటి నటుల దగ్గర నుంచి ఎంతోమంది దర్శకులు ఆర్థికంగా చితికిపోయిన వారు, అనారోగ్యం బారిన పడి చాలా తీవ్రమైనటువంటి అస్వస్థతకి గురయ్యి అవస్థలు పడుతున్నప్పుడు కూడా సినిమా పరిశ్రమ పట్టించుకున్నటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. మహానటి సావిత్రి జీవితాన్ని కూడా ఒక ఉదాహరణగా చెప్తారు. మనం దానికి సంబంధించిన సినిమాలో కూడా చూసాము 'మహానటి' సినిమాలో. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు 'ఫిష్ వెంకట్' అనే ఒక నటుడు, మంచి హాస్య నటుడు. చాలా సినిమాల్లో హాస్య ప్రధానమైనటువంటి పాత్రలు పోషించిన వ్యక్తి. చాలా పాపులరు అతను. అతను ఈ మధ్యన అస్వస్థతకి గురయ్యాడు. తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. అతన్ని సినిమా పరిశ్రమలోని వారు ఎవ్వరూ కూడా ఆదుకునే ప్రయత్నం చేయట్లేదు అనేటువంటిది వార్తలు వినిపిస్తున్నాయి. మా అసోసియేషన్, ఆ అసోసియేషన్, ఈ అసోసియేషన్ అంటూ చాలా ఉన్నాయి యూనియన్‌లు దాంట్లో. కానీ పేద కళాకారులకి ముఖ్యంగా ఈ చిన్న కళాకారులకి ఎవరు కూడా పట్టించుకుంటున్నటువంటి సందర్భం ఉండట్లేదు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు, మా ఉప్పల్‌కి చెందినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు, ఆయన ఫిష్ వెంకట్‌కి అండగా ఉన్నారు. హాస్పిటల్‌కి వెళ్లి ఫిష్ వెంకట్‌ని పలకరించడం కూడా జరిగింది.